हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। కేవలం అర స్పూను కీళ్ళ నొప్పులు, గ్యాస్, కొలెస్ట్రాల్, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు జీవితంలో లేకుండా చేస్తుంది. అంబిలిఫెరే కుటుంబానికి చెందిన ధనియాల శాస్త్రీయనామం కొరియాండ్రమ్ సటైవం. ధనియాలను ఇంగ్లీష్లో కొరియాండర్ అని పిలుస్తారు. సాధారణంగా ధనియాలు తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే వంటింటి పోపుల డబ్బాలో ధనియాలు తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక మంచి ఔషధం కూడా. మన పూర్వీకుల కాలం నుండి ఒక ఔషధంగా ధనియాలను వాడుతున్నారు. ఏ కూరలో అయినా కాస్త ధనియాలు వేస్తే గుమగుమలాడే సువాసనతో పాటు మంచి రుచిని అందిస్తుంది. కూరల్లో కొత్తిమీర ఎంత వాడినా మసాలాల పొడిలో ధనియాలు కలిపితేనే రుచి వస్తుంది. కొత్తిమీర మొక్క నుండి కాచే ఈ ధనియాల కాయలను ఎండబెట్టి ఆ తర్వాత గింజల రూపంలోనూ పొడి రూపంలోనూ అమ్ముతూ ఉంటారు. ధనియాలలో అనేక పోషకాలు ఉన్నాయి. మనలో చాలామందికి వీటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. ఈరోజు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ధనియాలలో పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ కే, సి, పోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ధనియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే ధనియాలు వాడని వారు కూడా వాడటం అలవాటు చేసుకుంటారు. ఆయుర్వేదంలో ధనియాలను ఎక్కువగా వాడతారు. తామర, దురద, దద్దుర్లు వంటి వాటికి చికిత్సలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటిని నయం చేయడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ధనియాలలో క్రిమినాశక లక్షణాలు ఉంటాయి. నోటి పోతలు, పుండ్లను కూడా నయం చేస్తాయి. ధనియాలలో లినోలేయిక్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది చికాకు తగ్గించడానికి, నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ధనియాలు చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చింది అంటే తప్పనిసరిగా జీవితాంతం మందులు వాడాల్సిందే. మందులతో పాటు ఈ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే మంచి ఫలితం చాలా తొందరగా ఉంటుంది. ధనియాలను రెగ్యులర్గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రతిరోజు ధనియాలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగుతూ ఉండాలి. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, బలహీనమైన జుట్టు పాలికల్స్, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా జుట్టు రాలడం ప్రారంభమైంది. ఈ జుట్టు రాలే సమస్యను ధనియాలు చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. కొత్త జుట్టు రావటానికి మూలాలను ఉత్తేజపరుస్తుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియను సులభతరం చేసి జీర్ణ సమ్మేళనాలు మరియు రసాల ఉత్పత్తికి సహాయపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. గ్యాస్ సమస్యకు ధనియాలు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాస్త గ్యాస్ అనిపించినప్పుడు ధనియాల కషాయం తాగితే చాలు, గ్యాస్ సమస్య తొలగిపోతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ధనియాలు శరీరంలో ఆహారాన్ని జీర్ణమయ్యే మరియు కొవ్వును పీల్చుకునే విధానంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. శరీరంలోని అదనపు సోడియం మరియు నీటిని తొలగించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు అనేవి గుండె సమస్యలకు కారణం అవుతాయి. ఆ రెండు సమస్యలు లేకపోతే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలా గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ధనియాలు సహాయపడుతుంది. ధనియాల్లో విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ వంటి అనేక కీలకమైన విటమిన్లు ఉన్నాయి. ఇవి జలుబు, ఫ్లూ వంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ధనియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల సెల్యులర్ నష్టాన్ని నివారిస్తుంది. శరీరంలో మంటతో పోరాటం చేస్తుంది. టెర్పెనిన్ మరియు క్వెర్సిటిన్ వంటి సమ్మేళనాలు యాంటీ క్యాన్సర్, రోగ నిరోధక శక్తిని పెంచి మరియు న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉంటాయి. మంటను తగ్గించడంతో పాటు ఊపిరితిత్తులు,
ప్రొసెస్డ్ మరియు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో ధనియాలు బాగా సహాయపడతాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. ధనియాలలో నిరోధక లక్షణాలు ఉండటం వలన పార్కిన్సన్స్ మరియు ఆల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. నాడీ కణ నష్టం నుండి రక్షించి జ్ఞాపకశక్తి మెరుగుదలకు సహాయపడుతుంది. న్యూరాన్లు తక్కువ ఆక్సిడేటివ్ ఒత్తిడికి గురవుతాయి. ఈ రోజుల్లో ఆల్జీమర్స్ సమస్య చాలా మందిలో కనబడుతుంది. వారు రెగ్యులర్గా ధనియాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. మూత్ర మార్గం యొక్క ఇన్ఫెక్షన్ చికిత్సకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే కిడ్నీల వడపోత రేటును మెరుగుపరుస్తుంది. శరీరంలో నీటి నిలుపుదలను తగ్గిస్తుంది. విషాలు మరియు సూక్ష్మజీవులను బయటకు పంపేస్తుంది. మూత్ర వ్యవస్థ శుభ్రంగా ఉంచడానికి ధనియాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ధనియాలలో విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉండటం వలన చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. అంతేకాకుండా అదనపు నూనె గ్రహించే సామర్థ్యం ఉండటం వలన జిడ్డు చర్మం గల వారికి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక క్రిమినాశక, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా ధనియాలు పనిచేయటం వలన చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతేకాకుండా చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ధనియాలు బాగా హెల్ప్ చేస్తాయి. ధనియాలలో సినోల్ మరియు లినోలిక్ ఆమ్లం యాంటీ రొమటిక్ మరియు యాంటీ ఆర్థరైటిక్ లక్షణాలు ఉండటం వలన నొప్పుల నుండి ఉపశమనం కోసం చాలా బాగా సహాయపడుతుంది. ధనియాలను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. అవసరమైతే తేనె కలుపుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం తేనె లేకుండానే తాగాలి. కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ధనియాలలో లినోల్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపి ఆందోళన, ఒత్తిడి వంటి వాటిని తగ్గిస్తుంది. టైఫాయిడ్ కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుందని రుజువైంది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలకు సాల్మోనెల్లా కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్గా ధనియాలను తీసుకుంటే ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి. మొటిమలు మరియు మచ్చలు తొలగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొటిమలు వచ్చాయంటే నల్లని మచ్చ రావడం ఖాయం. అలాంటప్పుడు ధనియాల పొడిలో కొంచెం పసుపు వేసి మెత్తని పౌడర్గా చేసి దానిలో కొంచెం వాటర్ వేసి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ని మొటిమలున్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో ధనియాలు కార్బనేటివ్ అంటే గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేదిగా, రిప్రజెంటివ్ శరీరాన్ని చల్లబరిచేదిగా, డయూరిటిక్ మూత్రాన్ని జారీ చేసేదిగా, యాంటీ స్పాన్మోడిక్ అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేదిగా, హైపోగ్లైసెమిక్ రక్తంలో గ్లూకోజ్ తగ్గించేదిగా పనిచేస్తుందని తేలింది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ధనియాలలో. ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ ధనియాలను మనం కూడా వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందుదాం. ధనియాలు సంవత్సరం పొడవునా పండుతాయి కాబట్టి మనకి సులువుగా అందుబాటు ధరలోనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉంటాయి. కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ అలా ఎక్కడైనా సులభంగా లభ్యమవుతాయి. కాబట్టి ధనియాలను ప్రతిరోజు తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.